వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్. నేను మీ గురుని మీకోసం వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొని వచ్చాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు ఏ కలెక్షన్ అయితే నచ్చింది అనుకుంటే ఆ కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే పెట్టుకోండి. నేను ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ జాబ్ సెర్చ్ వాళ్ళ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే లింక్డ్ఇన్ ఆర్ ఎనీథింగ్ మన సైడ్ సౌత్ ఇండియా సైడ్ కంటే నార్త్ ఇండియా సైడు ఓపెనింగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అందులో మళ్ళీ నేను అబ్జర్వ్ చేసిందంటే ఓన్లీ జైపూర్ లొకేషన్ క్యాండిడేట్స్ ప్రిపేర్, ఓన్లీ ముంబై లొకేషన్ ప్రిపేర్డ్, ఓన్లీ అహ్మదాబాద్ ప్రిపేర్డ్ క్యాండిడేట్స్ ప్రిపేర్డ్ అని ఉంది. పర్టికులర్గా మెన్షన్ చేసి ఉన్నారండి. నేను అప్కమింగ్ వీడియో విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ సౌత్ ఇండియా సైడ్ కూడా లొకేషన్స్ ఉన్న కంపెనీస్ కూడా ఓన్లీ బెంగళూరు క్యాండిడేట్స్ బెంగళూరు, హైదరాబాద్ క్యాండిడేట్స్ హైదరాబాద్ అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎంతోమంది నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలామంది జాబ్ అయితే చేస్తున్నారు. నేను పీజీలు కూడా అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి ఇక్కడ ఓపెనింగ్స్కి ఉన్నాయి. అలాగే జాబ్ చేసుకోనికి ఇక్కడోళ్ళు అక్కడోళ్ళకి ఫెసిలిటీస్ కనిపిస్తుంటే మళ్ళీ అక్కడోళ్ళు ఏందండి ఇక్కడోళ్ళు ఓపెనింగ్స్ లేవు, బాయ్స్ కదా జాబ్ కావాలి అటు సైడ్ వెళ్ళి చేసుకోవచ్చు కదా అన్నప్పుడు ఎందుకు పర్టికులర్గా జైపూర్ లొకేషన్స్ క్యాండిడేట్స్ ఓన్లీ, ముంబై లొకేషన్స్ క్యాండిడేట్స్ ఓన్లీ, ఈవెన్ ఐఎమ్ రెడీ టు రీలొకేట్ అని చెప్పినా లేదండి మేము ఇక్కడ క్యాండిడేట్స్కే ప్రిపేర్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియడం లేదండి. ఇక్కడ అలాంటి రూల్ అయితే లేదు కదా. బెంగళూరులో నార్త్ సైడ్ మన ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఏ స్టేట్ వాళ్ళైనా సరే జాబ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉంది. అలాగే హైదరాబాద్ సేమ్ థింగ్ ఇలాగే ఉంది. బట్ నార్త్ సైడ్ కొన్ని సిటీస్లో మాత్రం ఓన్లీ ప్రిపేర్ క్యాండిడేట్స్ అని ఎందుకు రీజన్ అయితే ఉందో నాకు తెలియదు. మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. నేను అప్కమింగ్ వీడియోస్లో ఈ ఇన్ఫర్మేషన్ అందరికైతే షేర్ చేయాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.